హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి సింపుల్గా పార్టీ మేకప్ అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను సింపుల్గా పార్టీస్కి ఎలా వేసుకుంటాను అనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. అలాగే మనం మేకప్ ప్రొడక్ట్స్ అనేది ఎలా చూస్ చేసుకోవాలని కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి రోజ్ వాటర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇది నేను టోనింగ్గా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది నేను టోనింగ్గా క్లెన్జింగ్గా రెండింటికి ఇదే యూజ్ చేస్తాను. సో మీరు ఒకవేళ క్లెన్జింగ్ వేరే ఏదైనా ఉంటే అది యూజ్ చేసిన తర్వాత టోనింగ్గా రోజ్ వాటర్ యూజ్ చేయండి. బట్ నేనైతే ఫేస్ వాష్ చేసుకొని కాటన్కి రోజ్ వాటర్ తీసుకొని ఇలా ఫేస్ అంతా క్లీన్గా తుడుస్తాను అనమాట. ఇలా చూడడం వల్ల ఏంటంటే మన ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఇంక ఎక్స్ట్రా ఏమైనా డస్ట్ ఉంటుంది కాబట్టి అదంతా రిమూవ్ అయిపోతుంది ఇలా క్లీన్ చేయడం వల్ల. సో ఇలా నేను క్లెన్జింగ్ అండ్ టోనింగ్ మొత్తం రోజ్ వాటర్తో చేస్తాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ పైన ఎక్స్ట్రా డస్ట్ అనేది వస్తుంది. సో నీట్గా ఉంటుందన్నమాట, మనకి పింపుల్స్ కూడా ఉండవు. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మీ దగ్గర ఏదైనా ఏ మాయిశ్చరైజర్ ఉన్నా మాత్రం కంపల్సరీ మేకప్ వేసుకునే ముందు మాత్రం మీరు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సో అలా చేయడం వల్ల మేకప్ అనేది మనకు ఆ ప్రొడక్ట్స్ అనేవి డైరెక్ట్ స్కిన్ పైన ఉండవు అనమాట. సో మనకు ఒక లేయర్ లాగా ఉంటుంది. అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి మేకప్ అనేది డ్రై కాకుండా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. బ్లూ హెవెన్ ప్రైమర్ అనేది ఉంటుంది కదా. సో ఇది మీకు ఇస్తాను, లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అన్నీ చెక్ చేసుకోండి. ఇలా ప్రైమర్ అనేది కొద్దిగా తీసుకొని అక్కడక్కడ స్పాట్ లాగా పెట్టేసి అప్లై చేయాలి. ప్రైమర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకు స్కిన్ పైన స్మూత్ ఫినిషింగ్ అనేది ఇస్తుంది అనమాట. మనకు మేకప్ అనేది వైట్ అవ్వడం కానీ లేదంటే డార్క్ అయిపోతుంది, కొందరికి వేయడంతోనే ఒక 1 అవర్ తర్వాత డార్క్ అనేది అయిపోతుంది. అలా కాకుండా ప్రైమర్ అది లేయర్గా ఉండి మనకి డార్క్ అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట. అలాగే ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి కదా, అవి అన్నీ కవర్ అయిపోయి స్మూత్ ఫినిషింగ్ అనేది ఇస్తుంది అనమాట. బట్ నా సజెషన్ ఏంటంటే ప్రైమర్ ఎక్కువ యూజ్ చేయకపోవడం బెటర్. సో ఎక్కువ యూజ్ చేస్తే ఏంటంటే పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. ఇది లోటస్ ఫౌండేషన్ అనమాట. లోటస్ బ్రాండ్ యూజ్ చేస్తాను, అన్ని లోటసే యూజ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ కొంచెం ఫౌండేషన్ తీసుకొని ఫేస్ పైన అక్కడక్కడ మనకు కొంచెం చిన్న చిన్న డాట్స్గా పెట్టేసుకొని మనం అప్లై చేసుకోవాలి. మీ కంఫర్ట్, మీ దగ్గర బ్రష్ ఉన్నా పర్లేదు, హ్యాండ్తో పర్లేదు, మీరు ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువగా ఇంకా మీకు ఫౌండేషన్ అప్లై చేయ ముందు కన్సిలర్ స్టిక్ ఉంటే అది మీకు ఏమైనా డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నా, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నా, మౌత్ చుట్టూ డార్క్నెస్ ఉన్నా మీరు కంపల్సరీ కన్సిలర్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేయండి. బట్ నేను ఇక్కడ కన్సిలర్ అప్లై చేయట్లేదు. అలాగే మనం నెక్ కూడా అప్లై చేయాలి. ఫేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నెక్ అండ్ మనకు కంపల్సరీ వేయాలన్నమాట. ఎందుకంటే ఫేస్ వైట్గా కనిపిస్తుంది, నెక్ వేయకపోతే బ్లాక్గా ఉంటుంది. సో టోటల్గా మనము నెక్ మనకు హెయిర్ మొత్తం అన్నిటికీ కవర్ చేసుకుంటూ మేకప్ అనేది వేసుకోవాలి. సో ఈ ఫౌండేషన్ అనేది ఎలా చూస్ చేసుకోవాలంటే మీకు షాప్కి వెళ్ళినప్పుడు మీకు హ్యాండ్ మీద వేసి చూపిస్తారు కదా, హ్యాండ్ స్కిన్లో కలిసినట్టు ఉంటే తీసుకుంటారు కదా. సో అలా కాకుండా ఫేస్ మీద మీరు టెస్ట్ చేసుకోండి. కొంచెం ప్యాచ్ టెస్ట్ అనేది కొంచెం ఫౌండేషన్ తీసుకొని ఫేస్ మీద వేసుకొని మీ స్కిన్లో కలిసినట్టు ఉంటేనే తీసుకోండి. మీరు ఎక్కువ వైట్ తీసుకున్నారనుకోండి మీ మేకప్ అనేది అంతగా బాగుండదు అనమాట. సో ఈ కన్సిలర్ అనేది కంపల్సరీ మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా, మీకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నా మీకు కంపల్సరీ మీ కన్సిలర్ అయితే అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అనేది అప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ ఇది కూడా లోటస్ బ్రాండ్ అనమాట. దీని షేడ్ వచ్చేసి 3 షేడ్ అనమాట. సో నా స్కిన్ కొంచెం 3 షేడ్ సెట్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను. సో మీకు ఒకవేళ కొంచెం డార్క్ ఉన్నారనుకోండి మీరు 4 షేడ్ సరిపోతుంది. సో ఇలా మీరు పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ పౌడర్నే కాదు లూజ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. బట్ ఈ పౌడర్ మనకి వేసినట్టు ఉండదు కానీ చాలా బాగుంటుందన్నమాట. మీకు ఇంకొంచెం ఎక్కువ హెవీ కనిపించాలంటే ఫౌండేషన్ కొంచెం ఎక్కువ అప్లై చేయాలి. బట్ నేను ఇక్కడ సింపుల్గా వేస్తున్నాను కాబట్టి కొంచెమే అప్లై చేశాను. బట్ కన్సిలర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే డార్క్ స్పాట్స్ అన్నీ క్లియర్గా కనిపించకుండా ఉంటాయి. సో ఖచ్చితంగా కన్సిలర్ అయితే అప్లై చేసుకోండి డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఐబ్రో పౌడర్ కూడా చాలా బాగుంటుందండి. నా దగ్గర ప్రజెంట్ అది అయిపోయింది. సో నేను అంతకుముందు వాడే పౌడర్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఐబ్రో పెన్సిల్ అనేది వాడుతున్నాను ప్రజెంట్ అయితే.
సో ఐబ్రో పెన్సిల్ కూడా మీరు బ్రౌన్ కలర్లో వాడితే చాలా బాగుంటుంది, న్యాచురల్ కలర్గా కనిపిస్తుంది అనమాట. బ్లాక్ కంటే బ్రౌన్ వాడండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఐలైనర్గా పెన్ యూజ్ చేస్తున్నాను. ఇది మేబిలిన్ ప్రోడక్ట్ అనమాట. ఇది మేబిలిన్ చాలా రోజులైంది వాడి, సో దాన్ని నేమ్ కూడా చెరిగిపోయింది చూసారు కదా. సో ఇది కూడా నేను ఈ ఐలైనర్ అనేది కింది వైపు అయితే అప్లై చేయను, ఓన్లీ పై వరకే నేను అప్లై చేస్తాను అనమాట. సో సింపుల్ కాబట్టి చాలా థిన్గా నేను వేస్తాను. ఒకవేళ హెవీగా వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ థిక్గా వేసుకోవాలన్నమాట. సో ఐ ల్యాషెస్ పెట్టేసి మనం థిక్గా వేసుకుంటే హెవీగా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను మామూలుగా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి లిప్టిక్ పెట్టుకోవడం కోసం నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. లిప్ బామ్ ఖచ్చితంగా అప్లై చేయాలి, ఎందుకంటే లిప్టిక్ డైరెక్ట్ పెడితే మనకు లిప్స్ అనేది చాలా బ్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను లిప్ లైనర్ ఉంటుంది కదా, ఇది అప్లై చేస్తున్నాను. లిప్ లైనర్ వేయడం వల్ల మనకి లిప్స్కి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. మీరు డైరెక్ట్గా లిప్టిక్ వేసారనుకోండి అంత కరెక్ట్గా ఉండదు. ఇక్కడ లిప్టిక్ వచ్చేసి ఇది నేను కూడా లోటస్ బ్రాండ్ యూజ్ చేస్తాను అనమాట. ఇది చాలా మంచిగా ఉంటుంది షేడింగ్ అనేది. ఈ షేడ్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది, మరీ హెవీగా రెడ్ ఉండకుండా మరీ తక్కువగా ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా మీరు అప్లై చేసుకోవాలి. దీని లింక్ అనేది నేను అన్ని ప్రొడక్ట్స్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో అనేది కొంచెం లైట్గా అప్లై చేస్తున్నాను, చూసారు కదా. కనిపించకుండా కొంచెం అప్లై చేయాలన్నమాట. సో దానివల్ల చాలా మంచి లుక్ అనేది కనిపిస్తుంది. సో అది కూడా లైట్ పింక్ అనేది నేను అప్లై చేస్తున్నాను అనమాట. చూడండి, మామూలుగా మనకు చాలా నీట్గా లైట్గా కనిపిస్తుంది అనమాట. సో మీరు కన్సిలర్ మాత్రం కంపల్సరీ మీకు డార్క్ స్పాట్స్ ఉంటే కంపల్సరీ మీరు అప్లై చేయండి. అది డార్క్ మీకు లింక్ అనేది ఇస్తాను. సో ఇలా మీరు టిక్లీ అనేది కొంచెం స్టోన్ లాంటిది పెట్టుకుంటే మీకు హెవీగా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఇదండి సింపుల్గా నేను వేసుకునే మేకప్ అన్నమాట. చిన్న పార్టీస్కి బయటకు వెళ్ళినప్పుడు సింపుల్గా ఇలా నేను మేకప్ వేసుకుంటాను. సో మీకు నచ్చితే ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నేను లోటస్ బ్రాండ్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను వెబ్సైట్ లోటస్ హెర్బల్స్ అని ఉంటాయి, అందులో దొరుకుతాయి అన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఏది వాడినా బ్రాండెడ్ వాడండి. అలాగే మీ షేడ్స్ అనేది ఖచ్చితంగా మీకు స్కిన్ కలర్ సూట్ అయ్యే విధంగా మీరు తీసుకోండి, అప్పుడే మేకప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇదండి సింపుల్గా నేను వేసుకున్న మేకప్ మీకు ఈరోజు చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు, మీకు పక్కా రిప్లై ఇస్తాను. సో మరొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.